కృష్ణరావు గారు, ఎవరికి ఇవ్వాలి బీజేపీ నుంచి అనేది వాళ్ళ ఇష్టమైనా కూడా వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ వాళ్ళు ఇక్కడ మోహన్ చల్లగా వాళ్ళు పక్కకు తప్పుకున్నారు, సురేష్ ప్రభుకి ఇచ్చారని ఇప్పుడు సిపిఐ లేకపోతే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సరే, ఎవరికి ఇచ్చినా సురేష్ ప్రభుకి ఇవ్వడం వల్ల కొత్తగా ప్రయోజనాలు వనగూరే పరిస్థితి అన్న ఉందా? ఇక్కడ విషయం సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ కాదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ సంబంధాలు పునరుద్ధరించుకోవడంలో భాగంగా, కొనసాగించుకోవడంలో భాగంగా అడిగారు, మేము మళ్ళీ మాకు కావాలండి అని. ఈయన మరి మాట్లాడింది ఏదైనా మనకేం లైవ్ టెలికాస్ట్ ఏం ఇవ్వలేదు కదా. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన కథనాలు ఏంటంటే, సరే ఇస్తాం సార్, మరి మా సంగతి కూడా చూడండి, మేము ఇస్తున్నాం తప్ప నిర్మలా సీతారామన్కి ఇచ్చారు, టీటీడీలో సభ్యత్వం ఇచ్చారు, ఇక్కడ బీజేపీకి ఒక ఆయనకి ఇచ్చారు కదా, భాను ఆయన కుమార్ రెడ్డి ఎవరు ఇచ్చినప్పుడు మరి మా సంగతి ఏంటి, మా గవర్నర్ ఏమైంది, నరసింహల్ది, ఇంకోటి ఆయన వెడిగాడు అని అనుకోవాలి. ఇది పేపర్లో వచ్చిన ప్రకారం అలా అడిగారో మరి ఇంకేం అడిగారో తెలియదు. బట్ ఒకటి, నిర్మలా సీతారామన్ గారు మంత్రిగా వచ్చి ఇక్కడ నామినేషన్ ఇచ్చినప్పుడు 2 ఏళ్ల క్రితం, నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మిగిలిన 2 ఏళ్ల దానికి ఆవిడ చేశారు. అప్పుడు చేసినప్పుడు వాణిజ్య శాఖ మంత్రి అంటే చాలా ఉంటుంది, మొత్తం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పనికి వస్తుంది తెలంగాణ కన్నా. బికాజ్ ఈ టొబాకో వ్యవహారాలు, ఈ ఎంపెడాలని, అవని ఇవని, ఈ రొయ్యలు, చేపలు, ఈ కామర్స్ వ్యవహారం అక్కడ ఎక్కువ, వాణిజ్య వ్యవహారం చేస్తే మరి ఈ పత్రికల్లో వచ్చిన ప్రకారం ఏంటంటే, ఈ 2 ఏళ్లలో ఆవిడ పెద్దగా పట్టించుకోలేదని, వీళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదని, అదనే ఏదో ఉందని. అక్కడ వెంకయ్యనాయుడు గారేమో వేరే కన్నడ సంఘాలు వాళ్ళు చేసిన దాని వల్ల ఆయన రాజస్థాన్ వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రావాలని నేను ఇప్పుడు అనుకోవాలి. ఆయన ఈజ్ క్లియర్లీ టోల్డ్, నేను బీజేపీకి ఉన్న ఓట్లతోనే గెలవాలనే చూస్తాను తప్ప రాజ్యసభగా వేరే మిత్రపక్షం. సో ఆయన వెళ్ళిపోవడంతో ఏమైందంటే, ఆయన వెళ్ళిపోవడంతో నిర్మలా సీతారామన్ అక్కడ కర్ణాటక ఇంకోని పంపాల్సి వచ్చింది. నిర్మలా సీతారామన్కి ఈ అభ్యంతరం ఏదో వ్యక్తం చేసినట్టున్నారు. సరే, అయితే దానికి సురేష్ ప్రభు గారు అన్నారు. సురేష్ ప్రభు యాక్చువల్లీ మహారాష్ట్రలో ఖాళీలు ఉన్నాయి, ఆయన అక్కడ వాడు. ఇక అది పార్టీ అన్నింటిలో నాన్-లోకల్ పెట్టినట్టు ఉన్నట్టుంది చూస్తుంటే. ఎవరు ఏ పార్టీ, ఇప్పుడు ఎంజే అక్బరు ఆయన రాష్ట్రం, ఆయన తీసుకొచ్చి మధ్యప్రదేశ్, సురేష్ ప్రభు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఆయన ఆంధ్రప్రదేశ్, నిర్మలా సీతారామన్ ఆయనేమో తమిళనాడు పుట్టింది, తెలుగింటి కోడలు, ఆయన తీసుకొచ్చి కన్నడం, వెంకయ్యనాయుడు గారిని అక్కడ. ఇవి ఇలా రకరకాలుగా వాళ్ళు పార్టీ పేరు, నేషనల్ పార్టీ, రాజ్యసభ అనేది పెద్దల సభ, మొత్తం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ ఈ మాటల్లో ఏం జరిగిందంటే, ఇక సురేష్ ప్రభు అంటే వెంటనే మన అందరికి కథనాలు, ఏపీకి ఎలాగో రైల్వే జోన్ రావాలి, రైల్వే జోన్ వచ్చేస్తుంది, అమరావతికి అమ్మ బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోతుంది, అది ఇదని, ఇవన్నీ ఏం వెళ్తాయి. ఆయన పద్ధతిగానే చేస్తాడు. ఆయన ఏదో ఇప్పుడు రైల్వే ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా ఉంటూ ఏదో పద్ధతిగా నడిపిస్తున్నాడు. ఏంటి వాళ్ళు మనందరం అడుగుతాం, రేపు ఇప్పుడు 10ంటికి నామినేషన్ చెప్పి అడుగుతారు, ఏమంటే మీరు రాష్ట్రానికి ఏం చేస్తారు, అన్ని చేస్తారని. ఇప్పుడు నామినేషన్ అయ్యి ఎలక్షన్ అయ్యేదాకా ఏదో అలాగే అంటారు. తర్వాత మీరు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేయడానికి కొంత అవకాశం ఉంటుంది కొంత. ఎందుకంటే ఈ ఇద్దరు సంబంధాలు, వ్యవహారాలు ఒకటి చూసుకోవాలి. నిధులు వ్యవహారం అంటే సంబంధాలు చెడతాయన్న పరిస్థితుల్లో ఇది మళ్ళీ కొనసాగుతాయి, బానే ఉంటుందనే సంకేతమే కదా. లేదు, మనకి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, అక్కడ క్యాపిటల్ అదన్నీ అయ్యేదాకా ఏంటంటే తెలుగుదేశం ఆ రూలింగ్ లో ఏ పార్టీ ఉన్నా కూడా ఇప్పుడు కేంద్రంతో ఘర్షణ పూరిత వైఖరి అవలంబించడం అనేది చాలా కష్టమైన వ్యవహారం. మీరు ఊరికే ఏంటంటే నరేంద్ర మోడీ గారు అటు అని చెప్పి వదిలేస్తే సరే అలాగే ఉంటుంది. దానివల్ల ఆయనకు నష్టం లేదు, వాళ్ళకి పోయేది 4 ఎమ్మెల్యేలు, అందులో 2 మంత్రులు, నలుగురులో ఇంత తప్ప వాళ్ళకి పెద్ద పోయేది ఏమీ లేదు, ఉన్నది 2 ఎంపీలు. దీనివల్ల రేపు పొద్దున ఏది ఇచ్చినా కూడా అప్లికేషన్ అలాగే నేను చూద్దాం దానిలో ఉందంటే ఇలా అంటారు. ఇప్పుడే చూస్తున్నా అంటున్నారు, రేపు పొద్దున ఇంకొంచెం అంటారు. అందుకనే అది చంద్రబాబు నాయుడు గారు కొంచెం తెలియగానే అటు ఇటుగా సరే బాబు మేము ఇచ్చేది ఏదో ఇస్తాం, మీరు చేసేది ఏదో మీరు చేయండి అన్నట్టు కొంచెం బ్లో హాట్ బ్లో కోల్డ్ అంటారు. సరే, ఇప్పుడు ఉన్న బలంగా వచ్చి పడిపోయేది ఏం లేదు. అది మీ కామెంట్ దీని మీద, సురేష్ ప్రభు గారికి ఇవ్వడం ప్రయోజనాలు ఈ విషయం మీద. కరెక్టే సార్. ఇంతకుముందు 2 years అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. మరి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, మరి ఆంధ్రప్రదేశ్ వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళంతా మరి భారతదేశ రాజకీయాల్లో ప్రెడామినెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ 2 yearsలో మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఏమి ఇచ్చారు, వీళ్ళు ఏం తెచ్చారు, ఎంతవరకు డెవలప్మెంట్ అయింది, ఏ సమస్యల మీద పరిష్కారం దిశగా వెళ్తా ఉన్నాయి అనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పాల్సిందే. వాళ్ళే మేము భారతదేశానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోర్డు డబ్బులు ఇస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. వీళ్ళే మరి మాకేమీ ఇవ్వలేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది మీరు మాట్లాడకండి ఎలా ఉండమని చెప్పి అధినాయకుడు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఆంతర్యం ఏమిటో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్కి
ఇప్పటి వరకు సరిగా అంటే మీరు ఇప్పుడు వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు వచ్చేసేయండి మంత్రులను వెనక్కి తీసుకొచ్చేయండి అని అడుగుతున్నారు. సో అట్లాంటి పరిస్థితులు ఏం లేవు, వాళ్ళ సంబంధాలు బాగానే కొనసాగుతాయని సంకేతం అని వాళ్ళు కామెంట్ చేశారు. ఒక విషయం సార్, మీరు లోపలికి వెళ్దామనే అలాంటప్పుడు ప్రయత్నం అని. బాహోటంగా బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధికులను మాట్లాడటం అనేది మరి చాలా తప్పిదం కదండి. ఇప్పుడు బీజేపీతో కలిసి ఫ్రెండ్షిప్ కలిసి వెలుస్తా ఉంది, ప్రభుత్వం నడుస్తూ ఉంది. భారతదేశ ప్రభుత్వంలో అనేక వనరులు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకంగా ఏర్పడినటువంటి రాష్ట్రం. కానీ ఏ మేరకు వాళ్ళు సఫలీకృతం అవుతా ఉన్నారు, ఎందుకు ఒక్కోసారి అనవసరమైన ఇస్తులు ఇస్తుతా ఉన్నారు, లేకపోతే జోగొడతా ఉన్నారు అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉందనేది. వాళ్ళకి అవసరమైనప్పుడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అవసరం లేనప్పుడేమో మళ్ళా చొచ్చగొట్టుకోవటం. సురేష్ బాబు గారు తీసుకొచ్చిన వెంటనే రైల్వే జోన్ అంటున్నారు, చాలా చాలా మంచి పనులు అవుతాయి అన్నారు. చూద్దాం, ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడాలి. కానీ ముఖ్యంగా మొట్టమొదట సంధ్యా చౌదరి గారికి, తర్వాత టీజీ వెంకటేశ్వర గారికి, సురేష్ బాబు గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంధ్యా చౌదరి గారు మంత్రిగా ఉన్నారు, ఆయన వల్ల చాలా నిధులు రావడం జరిగింది. అంటే పాత పెండింగ్ ఉండేటివి కానీ కొత్తవి కానీ నిరంతరం ఆయన దానిపైన చాలా కష్టపడి అందరితో మాట్లాడి, ఎందుకంటే ఆయన మిగతా వాళ్ళ మాదిరి పెద్దగా ఎక్స్పోజ్ అయ్యేటువంటి వ్యక్తి కాదు, కానీ కోఆర్డినేషన్లో మరి అందరినీ మరి మాట్లాడడంలో నిరంతరంలో చాలా ఘన విజయం సాధించాలని చెప్పొచ్చు అనమాట. ఆయన ఉండబట్టి మాత్రం జరిగింది. సరే, ఇప్పుడు ఈరోజు సురేష్ బాబు గారు, నిర్మలా సీతారామన్ గారు ఉన్నా కూడా ఏం జరగలేదన్నప్పుడు ఇంకెవరు లేకపోతే అది కూడా జరగదు కదా. ఇప్పుడు మనం కామర్స్ కంటే కూడా రైల్వే శాఖ అనేది చాలా ముఖ్యమైన శాఖ. సరే, మన బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఒక సీటు కేటాయించినప్పుడు ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలన్నది వాళ్ళకి ఇష్టమైనప్పటికీ కూడా కొంత ఇండికేషన్ ఉంటుంది సురేష్ బాబు గారికి ఇస్తామన్నట్టు. అది మన రాష్ట్ర అభివృద్ధి రీత్యా, ఉదాహరణకు మేమున్నాము మా కడప జిల్లా నుంచి కానీ, అనంతపురం కానీ, రాయలసీమ నుంచి కానీ రాజధానికి డైరెక్ట్గా చాలా చోట్ల నుంచి ట్రైన్ లేవు. ఎంతో కొంత తప్పకుండా మేలు జరుగుతుంది. మీరు అన్నట్టు రైల్వే జోన్ కూడా చాలా ముఖ్యమైనది. ఇవన్నీ కూడా కొన్ని విషయాలు దీంట్లో విభజన చట్టంలో కూడా పెట్టాలి. అభ్యర్థిత్వం లేకపోయినా చేయాల్సిన పనులు ఇవి, కానీ ఇచ్చాక కొంచెం సంబంధిత శాఖ మంత్రి కూడా బాధ్యత ఉంటుంది. నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై రైల్వే మంత్రిగా ఉంటే అంటే మీరు అడిగారా నాయకుడు అంటే ఏమన్నా మాకు కూడా మరి ప్రత్యేక హోదా ఈ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కొంచెం త్వరితగతిన ఇప్పించినట్లాంటివి ఏమన్నా చర్చకు వచ్చాయా? ప్రత్యేక హోదా అనేటువంటి విషయం అది ఇంకా మంత్రుల స్థాయిలో లేదు, అది ప్రధానమంత్రి స్థాయిలో ఉంది. కానీ రైల్వే జోన్ విషయంలో కానీ మరి చాలా జిల్లాల నుంచి రాజధానికి రైలు మార్గాలు కానీ ఇవన్నీ కూడా సురేష్ బాబు గారి చేతిలో చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో డైరెక్ట్ గా సంబంధం ఉంటుంది. మరి ప్రతి విషయాన్ని కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు జయరాం రమేష్ ఇక్కడ నుంచి ఉండేటప్పుడు అదో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ తరఫున, ఇక రాజ్యసభ మెంబర్ కాబట్టి చెప్పేది. ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితిలో మనకేం ముఖ్యమైనది రాజధానికి నిధులు, దాని తర్వాత అతి ముఖ్యమైనటువంటి సమస్య రైల్వేల సమస్య, రైల్వే లైన్లకు సంబంధించింది. ముఖ్యమైన సమస్యకు వేరే శాఖ మంత్రికి ఇచ్చేదానికంటే కూడా రైల్వే శాఖ మంత్రికి ఇచ్చిన దాని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, చాలా అభివృద్ధి. హామీలు అనేది ఇప్పుడు ఏదో రాజ్యసభ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడే చేయండి అని అది కండిషన్ పెట్టడానికి అది బాగుండదు. కానీ ఇచ్చిన తర్వాత మాత్రం గట్టిగా పట్టుబట్టి సాధించడానికి చాలా అవకాశం. రైట్ రుద్రరాజు గారు, రెండు అంశాలు ముఖ్యంగా మీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేయాలని ఒక నిర్ణయంతో పాటుగా ఈ అంశం రెండు కలిపి మాట్లాడండి. ఏ నిర్ణయాలు తీసుకున్నారు? బేసికల్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి లాస్ట్ 2 years లో కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో అనేకమైనటువంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మేము గడిచిన 2 సంవత్సరాలుగా పోరాటం చేశాము. దాంట్లో కోటి సంతకాలు ఉద్యమం చేశాము, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాము, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ ధర్నాలు చేసాము. ప్రెషర్ బిల్డప్ చేయడానికి బాగా చేయగలం. మేజర్ డెలిగేషన్ తీసుకెళ్లి ఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవడం కాడ జస్ట్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది నేషనల్ లెవెల్ లీడర్షిప్, జరుగుతున్న అన్యాయాన్ని, బిల్లులో ఉన్నటువంటి వాటిని ఇంప్లిమెంటేషన్, వీటిలన్నిటి గురించి ఫర్దర్గా దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్లాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే ప్రజా బ్యాలెట్ అనేటువంటిది ఒకటి పెట్టబోతున్నాం. సో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ కూడా దీనికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి ఇదంతా రాజకీయంగా పుంజుకునే ఒక ప్రయత్నమా ఆంధ్రప్రదేశ్ లో?
పొలిటికల్ పార్టీగా ఎవరి యాక్టివిటీస్ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటూ ఉంటాయి. మెజారిటీ ఇష్యూ ఇస్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వాళ్ళు ఏవైతే ప్రామిసెస్ ఇచ్చారో బిల్ ఉంది, బిల్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఇప్పుడు చెప్తారు భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటి 83 లక్షల మేళ్లు చేస్తామని చెప్పారు కదా, అవన్నీ కూడా దట్ ఇస్ ఆల్ ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ రోడ్ బడ్జెట్స్ అవన్నీ కూడా చెప్తున్నారు. సో వచ్చినటువంటి ఇష్యూస్ ఏంటి, మనకి 16,000 కోట్లు దానికి సంబంధించి ఇవ్వాలనుకోండి, సపోజ్ డిఫిసిట్ ఇవ్వాలని, రెవెన్యూ డిఫిసిట్ ఇచ్చినది ఎంత, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. సో రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా ప్రొజెక్ట్ చేయాలి, ఫోకస్ చేయాలి. అదేవిధంగా అనేకమైనటువంటి ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ వీటిలన్నిటి మీద కూడా మేము చర్చించడం జరిగింది. పొలిటికల్ ఒక యాక్షన్ ప్లాన్ 6 నెలలకు సంబంధించి, ఒక 6 నెలల కాలానికి సంబంధించి మాకు ఉన్నటువంటి సభ్యులందరితో కూడా ఒక కన్సల్ట్ తీసుకోవడం ద్వారా దీన్ని మళ్ళీ పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పెడతాం. దాని తర్వాత జిల్లా కాంగ్రెస్ ప్రైవేట్ బిల్ మీద టీడీపీ మద్దతు అడిగారు మీరు, కేవీపీ గారు పెట్టిన ప్రైవేట్ బిల్ మీద. నిన్న చంద్రబాబు వెంకయ్యనాయుడు గారిని కూడా అడిగారు, చంద్రబాబు గారు కౌంటర్ ఇచ్చారు. మీరు అంటే అప్పుడు చేసిన మీరు మర్చిపోయి ఇప్పుడు ఎవరిని ముంచడానికి మళ్ళీ ప్రైవేట్ బిల్లుకు సంబంధించినటువంటిది ఇష్యూ. ఇప్పుడు సరే కేవీపీ గారు ప్రవేశపెట్టినట్టు ప్రైవేట్ బిల్లుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలను అడిగాము. ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెంకయ్యనాయుడు గారికి కేవీపీ గారు ఉత్తరం రాశారు, ముఖ్యమంత్రి గారు రాశారు. మేము అదేవిధంగా ఢిల్లీలో ఉన్నప్పుడు శరద్ పవార్ గారిని, శరద్ యాదవ్ గారిని, వీళ్ళందరినీ కూడా కాదు, వాళ్ళందరూ కూడా సీతారాం యేచూరి గారు వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. సో అఫీషియల్ గా అది లిస్ట్ అయింది, బిజినెస్ లో ఉంది, జరుగుతుంది, ఎప్పుడప్పుడు రావాల్సిందే. అది టీడీపీ మద్దతు అడిగితే నేను ఆయన చేసిన కామెంట్ అదే. సో ఈ నేపథ్యంలో ఇది వాళ్ళకి ఛాన్స్, టీడీపీ కూడా ప్రెజర్ బిల్డప్ చేయడానికి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళకు ఉన్నటువంటి బార్గెనింగ్ కెపాసిటీ తగ్గుతుందా పెరుగుతుందా అనేటువంటిది మనం ఇంకా చెప్పలేం. కానీ బట్ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ మధ్యన సంబంధాలు కొంతవరకు బాగానే ఉన్నాయి కాబట్టి దీన్ని పెట్టుకుని ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళు కొంత డెఫినెట్ గా దీన్ని పర్సూ చేయాలి. రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, మీరు పెట్టిన ప్రైవేట్ బిల్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? రాజకీయంగా ఇబ్బంది అవచ్చు కానీ ప్రజలు అక్కర్లేదు. మీరు మేము వీఆర్ రెడీ అండి, వీఆర్ విత్ ఓపెన్ మైండ్. వాళ్ళు కనుక చేస్తామని అనుకుంటే మా మెంబరు దానికి సంబంధించిన ఏది కావాలంటే అది డెసిషన్ తీసుకోవడానికి ఇదిగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ పెట్టారు, మూవ్ అయింది, మాట్లాడారు ఆల్రెడీ. దాని మీద డెఫినెట్ గా ఈవెన్ మినిస్టర్ రిప్లై కూడా అయిపోయింది. సో ఓన్లీ ఎప్పుడెప్పుడు డివిజన్ అడుగుతారు, డివిజన్ అడిగిన తర్వాత సంఖ్యాబలాన్ని బట్టి గెలుస్తుందా ఓడుతుందా ఉంటుందా అనేటువంటి ఒక విషయం. కృష్ణారావు గారు చెప్పాలి కానీ ఒక పాయింట్ అర్థం కాలేదు మీరు నేను చేసిన టీడీపీని రాజకీయ పార్టీగా అనర్హమైందిగా ప్రకటించాలి, నీసిని కోరడం ఏంటి అంటే ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించి ఆల్రెడీ ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు నాయుడు గారు రూపొందించినప్పుడే వాళ్ళు ఒక అఫిడవిట్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి అనుమానం వచ్చి ఇటువంటి ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తున్నారు, మీరు ఫాల్స్ అనకన్నా ఫుల్ఫిల్ చేయగలుగుతారా చేయలేరా అనేటువంటి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన దగ్గర స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక చంద్రబాబు అఫిడవిట్ ఇచ్చారు. సో మేము అనేది ఏంటంటే 2 సంవత్సరాల్లో పనితీరులో వాళ్ళకి 8వ తారీఖు 2 years అవుతుంది. ఈ 2 సంవత్సరాల పనితీరులో మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు, నాన్ ఇంప్లిమెంట్ ఏముంది, దానికోసం వి గాట్ ఎవ్రీ రైట్ యాజ్ అ పొలిటికల్ పార్టీ. కాంగ్రెస్ ప్రయత్నం సమన్వయ కమిటీ భేటీ సమన్వయం కోసం లేకపోతే ప్రభుత్వం మీద పోరాటం కోసం ఇదొకటి పాయింట్. అది రాజకీయ పార్టీగా అనర్హమైందిగా ప్రకటించాలని నీసిని కోరడం చేసే ప్రయత్నం కోసం. అప్పుడు తెలుగుదేశం పార్టీ రకరకాల ఉచిత హామీలు అవి ఇవ్వడంతో ఒక కంప్లైంట్ వెళ్తే వాళ్ళు అడిగితే యనమల రామకృష్ణుడు గారు అధికారికంగానే అఫిడవిట్ దాఖలు చేశారు ఎన్నికల సంఘానికి. ఏమిటి మీరు ఇవన్నీ అవి ఫ్రీ అంటున్నారు, ఇవన్నీ కుదురుతాయంటే అవన్నీ కుదురుతాయండి, మేము అన్నీ ఆలోచించే చేసాము అనేది ఆయన చేసేది. ఇప్పుడు కొంత ఇచ్చారు కదా, మొత్తం రుణమాఫీ చేయలేదు, 5,000 కోట్లు 6,000 కోట్లు ఇది ఇచ్చారు. ఇక ఇచ్చాం కదా అని చెప్తారు కదా, ఇచ్చాం కదా ఇస్తాం. తెలంగాణ 99% అమలు అవుతున్నాయని చెప్పిన ఎన్నికల ప్రణాళిక అనేది ఒక ఏడాదికి ఒక రోజుకి సంబంధించిన వ్యవహారం కాదు. 5 సంవత్సరాలుగా ఇది అది 5 సంవత్సరాల పాటు మీరు ఎప్పుడైనా అమలు చేసేది దశల వారీగా అనేది. అది ఇప్పుడు 5,000-6,000 కోట్లు ఇచ్చాను. ఇప్పుడు ఎవరు వెళ్తారు కోర్టుకి దాని మీద? వెళ్ళినప్పుడు చూస్తారు, అవును ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం అంటారు. అన్నింటిలో కొంచెం కొంచెంగా ఏదో చేసి ఉంటారు కదా. సో అది కాదు మెయిన్. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొన్న జరిగిన ఎన్నికల్లో 3% అనుకుంటూ వచ్చింది ఓటు మొత్తం. బికాజ్ అది అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మేము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని వాళ్ళే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు. సోనియా గాంధీ గారికి మేము ఇలా చెప్పాము, వద్దమ్మా అది ఇదని. సరే ఇది అయ్యింది. మొదటిసారి వాళ్ళు చాలా ఘోరమైన పరాభవాన్ని పొందారు. పొందిన తర్వాత దాన్ని మళ్ళీ పెంపొందించుకోవడానికి వీళ్ళు జనాలకి వాళ్ళు తీసుకుంటున్న ఇష్యూలు దీస్ ఆర్ ఆల్ యాక్సెప్టెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. ఒకటే ప్రత్యేక హక్కు, ప్రత్యేక మన హోదా వ్యవహారం. ఈ ప్రత్యేక హోదాది స్పెషల్ స్టేటస్ చంద్రబాబు నాయుడు గారు కదా అడుగుతున్నది. ఇప్పుడు అదేమో వాళ్ళు క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేశారు, మహానాడు రెజల్యూషన్ పాస్ చేశారు. దాన్ని ఇప్పుడు ఆ ఇష్యూని మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చేస్తారా, మీరు చేయకపోతే మేము చేస్తాం. మేము చేయడానికి ఏమిటి ఉన్నాం ఏకైక ఇది ఏంటంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాడు ఆయన రామచంద్రరావు గారు.
దట్ ఈస్ నథింగ్ రాంగ్. ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టినప్పుడు నాకున్న అవగాహనలో ఏమవుతుందంటే ఇది చర్చకు వచ్చి ఓటింగ్ టైం వచ్చినప్పుడు అధికార పక్షం నుంచి మంత్రి ఎవరో ఏమంటారంటే మీరు ప్లీజ్ విత్డ్రాది మేమే తీసుకొస్తామని, లేకపోతే హామీ ఇస్తే అది సభ్యుడేమో విత్డ్రా చేసుకుంటాడు. అలా కొన్ని వందల వేల ప్రైవేట్ మెంబర్ బిల్లులు ఇక్కడ అక్కడ అవుతుంటాయి. అయితే ఆయన సమాధానం ఇస్తూ ఆ రోజు హరిభాయ్ చౌదరి గారు నో నథింగ్ డూయింగ్ మేము ఇచ్చేదే లేదు అన్నాడు. సో ఆయన ఓటింగ్ ప్రెస్ చేశాడు. ఓటింగ్ కారణాంతరం వల్ల ఆ రోజు కోరం లేదు, వస్తుంది. రేపు ఓడిపోతుంది కూడా. కేవీపీ పెట్టాడు కాబట్టి గెలిపేది కాదు. అయితే ఇటు ఓడిపోవడం అంటే ఎవరు ఓడించాలి దాన్ని? ఇదే తెలుగుదేశం, ఇదే బీజేపీ, వీళ్ళు ఓడించాలి దాన్ని. ఎవరు వీళ్ళు? బీజేపీ వాళ్ళు మేము హామీ ఇచ్చారు. ప్రతి వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఎందుకు పెట్టలేదని వెంకయ్యనాయుడు గారు చాలా ఇదిగా మనం కూడా చెప్పాడు. ఆయన ఏనా అర్థం ఉందా? కేవీపీ చేసేది ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆ రోజు పెట్టేయచ్చు కదా. సరే వీళ్ళు ఎందుకు పెట్టలేదు మరి? వీళ్ళు 2 ఏళ్ళుగా వీళ్ళు 3 సార్లు సవరించారు కదా దాన్ని. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు సవరించారు చట్టాన్ని. మీరు వీళ్ళే పెట్టేసేయచ్చు కదా, వీళ్ళు ఎందుకు పెట్టలే మరి? సో ఇది బ్లేమ్ గేమ్ ఎలా ఇది కాదు కానీ ఇట్స్ ఏ ఇష్యూ. ఆయన పెట్టాడు, మీరు డెమోక్రటిక్ గా ఓడించండి. ఓడిస్తే వీళ్ళకే పరుగు పోతుంది కదా, మీరు ఎవరికి ఓటు అగేన్స్ట్. అలా అని అనుకూలంగా వేస్తే ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎలా ఇచ్చేస్తారు అధికార పక్షం? అది ఒకే ఒక్కసారి సాధ్యమైంది. సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఇవాళ మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు కదా, ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పరిపాలనలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాడు. ఈ బైగమీకి సంబంధించిన అది కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ చేయాలని. అది ఇవాళ కూడా చట్టం అవుతోంది. అది ఆ రోజు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు ఏంటంటే అఫిషియల్ గా బిల్లుగా మారుస్తారు అది. బట్ ఆయన ప్రైవేట్ మెంబర్ బిల్లుగానే కొనసాగారు. ఇది అసాధ్యం అంటే ఒకటి రాజ్యసభలో సాధ్యమే, మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్షానికి. బట్ లోక్సభలో మళ్ళీ లోక్సభ కూడా అయితే కదా చట్టం అయ్యేది అది. సో ఇది ఇప్పటికైనా ఈ భేషజాల పోకుండా మేము ఇస్తామనో చేస్తామనో చెప్తే రామచంద్రరావు గారు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ మే నాట్ ప్రెస్పర్ డివిజన్ అది కూడా ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ దే. కాంగ్రెస్ పార్టీ బలపడే ప్రయత్నాలు సార్ రాజకీయ పార్టీగా చేసుకుంటుంది రుద్రరాజు గారు చెప్పినట్టు. మరి వైసీపీ దీన్ని ఎట్లా చూస్తుంది? వైసీపీ చూడటమే ఉందండి. ఏ పొలిటికల్ పార్టీ అనేది ఎవరికి వాళ్ళు వర్క్ చేసుకుంటారు. ఆ పార్టీ అప్లిప్మెంట్ కోసం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి ఇంకొక పార్టీ ఎన్ని పార్టీలు వస్తే మాకేం వద్దండి. పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ రకరకాల కొత్త పార్టీలు కూడా రావచ్చు. వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢోకా లేదు. మేము నిరంతరం ప్రజల్లో ఉన్నాం, ప్రజా సమస్యలను పోరాడతాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆలోచనతో ప్రకారం రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలను మేము ముందుకు తీసుకెళ్ళాలని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఏ పొలిటికల్ పార్టీ అప్లిప్మెంట్ వచ్చినా, డౌన్ అయినా, పారిపోయినా, కొత్త వాళ్ళు వచ్చారినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తా ఉన్నారు. ఎందుకు వెళ్తా ఉన్నారు? ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నారని వారదా చెప్పారు. ఈ రోజు ఎందుకు వెళ్తున్నారో అర్థం అవుతుంది. అది సార్ వెళ్ళేవాడు ప్రతి వాళ్ళు ఒక రాయేసి వెళ్ళిపోవటం అది సహజం. నాకు ఇష్టం లేకపోతే మేము కూడా ఒక రాయేసి ఎన్టీవీలో బాగాలేదని రేపు నుంచి రాను. అది అలవాటు అయిపోయింది ప్రజాజీవనంలో. కాబట్టి దానికోసం మా పొలిటికల్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాకు ఏ ప్రాబ్లం లేదు. ఏ పార్టీ పెరిగినా తగ్గినా ఏదన్నా వచ్చి ఎవరైనా పార్టీలో వస్తానన్నా పోతానన్నా దాని గురించి ఆలోచన లేదు. ముందుకెళ్లాల్సిన పరిస్థితిలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉంటాం. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. లింగారెడ్డి గారు, ఇక్కడ ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్లు వెనకాల చిత్తశుద్ధి లేదు. అది అంటే వాళ్ళ రాజకీయం కోసము, వాళ్ళ ప్రచారం కోసము, లేకపోతే ఉనికిని చాటుకోవడం తప్ప ఇందులో వేరేది లేదు. నిజంగా వాళ్ళకు ప్రత్యేక హోదా రావాలంటే బలంగా ఉంటే రాజ్యసభలో వాళ్ళ పరిస్థితి బాగుండేటప్పుడు వేరే రకంగా మరి ఆ బిల్లుల్లో ఈ కార్యక్రమాలను కూడా అడ్డుకొని ఆ విధంగా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళు సాధించడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంది. జాతీయ పార్టీ కాబట్టి అవకాశం ఉంది. కానీ ఏదైతే చేసడానికి అవకాశం ఉందో దాన్ని వదిలేసి అవకాశం లేని దాన్ని పట్టుకొని కాదు. నాయకుడు ఆల్రెడీ నాకు గుర్తున్నంత వరకు మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదని మొన్న ఒకసారి చెప్పినట్టు గుర్తు. మరి నిన్న మళ్ళీ ఆయన రివర్స్ లో మాట్లాడారు. మీరు ఇప్పుడు ఎవరిని ముంచడానికి లేకపోతే రాజకీయంగా మీ ఉనికి ఆడుకోవడానికి బిల్లులు పెడితే మద్దతు ఇవ్వాలా అని. మరి ఎట్లా దాని మీద మళ్ళీ మీరు వెనక్కి వెళ్తున్నట్టు కదా, రేపు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఎట్లంటే ఎవడో అమ్మ నాయను చంపేసి ఆనందం బాబు నెట్టుంది. అంటే చేసింది ఎవరు, కారణం ఎవరు, మొత్తం అంతా చేసేసి ఈరోజు నాశనం చేసేసి ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేదానికో, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటం పెట్టేదానికో వాడుకోవడం తప్ప సాధించేటువంటి ఇది లేదు. మీరు తేవచ్చు కదండి అధికారికంగా బిల్లు. ఆయన వదిలేయండి, అది ఓడించండి, ఇది మీరు మేము పెట్టినా కూడా ప్రైవేట్ మెంబర్స్ బిల్ అవుతుంది తప్ప. మీరంటే మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, ఎన్డీఏలో. మా పార్టీ ప్రైవేట్ మెంబర్ బిల్ అవుతుంది. అది ప్రభుత్వం తరఫున మంత్రివర్గం తరఫున పెడితేనే
అధికారిక బిల్లు అయితే. అదే మీరు చేయొచ్చు కదా అని అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు బీజేపీ అనేది చాలా రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ ప్రధానమంత్రిలో వాళ్ళని ఒప్పించి చేయాల్సినటువంటి కార్యక్రమం కానీ ప్రైవేట్ మెంబర్స్ బిల్లు లేకపోతే అదేదో దానికోసం దీనికోసం సరే మేము ఓటేస్తాం ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ఏమి సాధిస్తాం చెప్పేది. రేపు వచ్చేసి సంబంధాలు చెడిపోతాయి. సంబంధాలు చెడిపోతే రాష్ట్రం దెబ్బతిందా? రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిందా? మీ సంబంధాలు ముఖ్యమా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమా అండి? సంబంధాలు పెట్టుకోండి. సుజనా చౌదరి గారికి ఏం సాధించారు చెప్పండి వాళ్ళతో అలయన్స్ లో ఏం సాధించారు? పెట్టుకోండి రాష్ట్రం కోసం పెట్టుకుంటారు. సొంత పనులు చేసిన స్కాములు చూస్తూనే ఉండండి అంటే